దారియో అమోడేయి జీవిత చరిత్ర. డారియో అమోడీ ఆధునిక కృత్రిమ మేధస్సు ఏఐ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తులలో ఒకరు. ఆయన ముఖ్యంగా ఆంథ్రోపిక్ సంస్థ వ్యవస్థాపకుడు మరియు ప్రధాన కార్యనిర్వహణ అధికారి CEO గా ప్రసిద్ధి చెందారు. ఏఐ భద్రత, మెషిన్ లెర్నింగ్, పెద్ద భాషా నమూనాలు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి రంగాల్లో ఆయన చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దారియో అమోడేయి 1983 సంవత్సరంలో అమెరికాలో జన్మించారు. ఆయన బాల్యం నుంచే విజ్ఞానశాస్త్రం పట్ల ప్రత్యేక ఆసక్తి చూపేవారు. గణితం మరియు భౌతిక శాస్త్రాలలో ఆయన ప్రతిభ చిన్న వయస్సులోనే వెలుగులోకి వచ్చింది. పాఠశాల దశలో అనేక సైన్స్ పోటీలలో పాల్గొన్నారు. అధ్యయనంలో ఎల్లప్పుడూ అగ్రశ్రేణి విద్యార్థిగా నిలిచారు. భౌతిక శాస్త్రం పట్ల ఆయనకు అత్యంత మక్కువ ఉండేది. అమెరికా ఫిజిక్స్ ఒలింపియాడ్ కార్యక్రమాల్లో కూడా ఆయన ప్రతిభను ప్రదర్శించారు. సమస్యలను లోతుగా విశ్లేషించడం ఆయన ప్రత్యేక లక్షణం. శాస్త్రీయ ఆలోచనా విధానం ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. తన బాల్యంలోనే పరిశోధకుడిగా ఎదగాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నారు. విద్యలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కృషి చేశారు. తరువాత ఆయన ఉన్నత విద్య కోసం ప్రముఖ విద్యాసంస్థల్లో చేరారు. మొదట కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకు మారారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. భౌతిక శాస్త్రంలోని క్లిష్టమైన అంశాలను లోతుగా అధ్యయనం చేశారు. ఆయనకు పరిశోధనలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. ప్రపంచాన్ని శాస్త్రీయ కోణంలో అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు. విజ్ఞానశాస్త్రంలో కొత్త విషయాలను కనుగొనాలనే ఆసక్తి పెరిగింది. ఆ తరువాత ఉన్నత పరిశోధన కోసం ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చేరారు. అక్కడ బయోఫిజిక్స్లో PhD పూర్తి చేశారు. నాడీ వ్యవస్థల పనితీరుపై పరిశోధనలు నిర్వహించారు. మెదడు ఎలా పనిచేస్తుందనే అంశంపై అధ్యయనం చేశారు. న్యూరోసైన్స్ రంగంలో అనుభవం సంపాదించారు. శాస్త్రీయ పరిశోధనల్లో క్రమశిక్షణతో పనిచేశారు. పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచురించారు. ఆయన పరిశోధనలు సహచర శాస్త్రవేత్తల ప్రశంసలను అందుకున్నాయి. PhD అనంతరం పోస్ట్ డాక్టరల్ పరిశోధనలు నిర్వహించారు. శాస్త్రవేత్తగా మంచి పేరు సంపాదించారు. కానీ తరువాత ఆయన ఆసక్తి కృత్రిమ మేధస్సు వైపు మళ్ళింది. ఆ కాలంలో డీప్ లెర్నింగ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెషిన్ లెర్నింగ్ భవిష్యత్తును మార్చగలదని ఆయన భావించారు. అందువల్ల AI రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. 2014 ప్రాంతంలో AI పరిశోధనల్లో చురుకుగా పాల్గొన్నారు. తరువాత బైడు రీసెర్చ్లో చేరారు. అక్కడ డీప్ లెర్నింగ్ ఆధారిత సాంకేతికతలపై పనిచేశారు. స్పీచ్ రికగ్నిషన్ రంగంలో పరిశోధనలు నిర్వహించారు. మానవ వాణిని కంప్యూటర్లు అర్థం చేసుకునే విధానాలను అభివృద్ధి చేశారు. అనేక ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. ఈ అనుభవం ఆయనకు AI రంగంలో మరింత అవగాహన ఇచ్చింది. తరువాత గూగుల్లో చేరారు. గూగుల్లో కూడా ఆధునిక AI సాంకేతికతలపై పరిశోధనలు కొనసాగించారు. మెషిన్ లెర్నింగ్ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. AI యొక్క భవిష్యత్తు అవకాశాలను అధ్యయనం చేశారు. డేటా ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను గుర్తించారు. అల్గోరిథంల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన పరిశోధనలు అనేక కొత్త ఆలోచనలకు దారితీశాయి. డీప్ స్పీచ్ వంటి ప్రాజెక్టుల్లో సహకరించారు. స్పీచ్ రికగ్నిషన్ సామర్థ్యాలను గణనీయంగా పెంచే ప్రయత్నాలు చేశారు. AI మానవ జీవితాన్ని ఎలా మార్చగలదో పరిశీలించారు. 2016లో ఆయన కెరీర్లో కీలక మలుపు వచ్చింది. ఆయన ఓపెన్ఐలో చేరారు. అక్కడ అత్యంత ప్రతిభావంతులైన పరిశోధకులతో కలిసి పనిచేశారు. AI సామర్థ్యాలను పెంచే ప్రాజెక్టులను నడిపించారు. పరిశోధన విభాగంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. సంస్థలో ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగారు. భాషా నమూనాల అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యారు. AI భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. శక్తివంతమైన AI వ్యవస్థలను సురక్షితంగా ఎలా అభివృద్ధి చేయాలనే అంశాన్ని పరిశీలించారు. AI వల్ల కలిగే ప్రమాదాలపై కూడా అధ్యయనం చేశారు. మానవ విలువలకు అనుగుణంగా AI పనిచేయాలని వాదించారు. ఈ ఆలోచనలే తరువాత ఆయన జీవితంలో కొత్త అధ్యాయానికి కారణమయ్యాయి. 2021లో ఆయన ఓపెన్ఐను విడిచారు. తన సోదరి డానియెలా అమోడీతో కలిసి కొత్త సంస్థను స్థాపించారు. ఆ సంస్థ పేరు ఆంథ్రోపిక్. AI భద్రతను కేంద్రంగా ఉంచుకుని సంస్థను నిర్మించారు. ప్రపంచానికి ఉపయోగకరమైన మరియు సురక్షితమైన AI అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంథ్రోపిక్ ప్రారంభం AI పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. అనేక ప్రముఖ పరిశోధకులు సంస్థలో చేరారు.
కంపెనీ వేగంగా అభివృద్ధి చెందింది. క్లౌడ్ అనే ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసింది. ఈ మోడళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ఏఐ భద్రతకు సంబంధించిన కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాయి. దారియో అమోడేయి సంస్థకు ప్రధాన నాయకుడిగా వ్యవహరించారు. ఆయన దృష్టి సాంకేతిక పురోగతి మరియు భద్రత రెండింటిపైనా సమానంగా ఉండేది. ఏఐ ద్వారా శాస్త్రీయ పరిశోధనలు వేగవంతం కావచ్చని ఆయన నమ్ముతారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు రావచ్చని భావిస్తారు. విద్యలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు. అలాగే ఏఐ వల్ల ఉద్యోగ రంగంలో మార్పులు సంభవించవచ్చని హెచ్చరిస్తారు. ప్రపంచ ప్రభుత్వాలు ఏఐ భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ సహకారం అవసరమని వాదిస్తున్నారు. ఏఐ అభివృద్ధి బాధ్యతాయుతంగా జరగాలని కోరుతున్నారు. మానవాళి ప్రయోజనాలను కాపాడే విధంగా ఏఐ రూపొందించాలనే లక్ష్యాన్ని ప్రచారం చేస్తున్నారు. దారియో అమోడేయి నేడు ప్రపంచ ఏఐ రంగంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. దారియో అమోడీ జీవితంలో ఆంథ్రోపిక్ స్థాపన తర్వాత కొత్త దశ ప్రారంభమైంది. ఆంథ్రోపిక్ సంస్థ ప్రారంభమైనప్పుడు ఏఐ రంగంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. అయితే సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం కేవలం శక్తివంతమైన ఏఐ తయారు చేయడం మాత్రమే కాదు. భద్రతతో కూడిన ఏఐ అభివృద్ధి చేయడం కూడా ముఖ్య లక్ష్యంగా నిర్ణయించారు. దారియో అమోడేయి అభిప్రాయం ప్రకారం ఏఐ ఎంత శక్తివంతమవుతుందో అంత బాధ్యత కూడా అవసరం. ఈ కారణంగా సంస్థ ప్రారంభం నుంచే పరిశోధనకు పెద్దపీట వేసింది. ఆంథ్రోపిక్ పరిశోధకులు ఏఐ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి కొత్త విధానాలను అభివృద్ధి చేశారు. మానవ విలువలకు అనుగుణంగా ఏఐ స్పందించేలా శిక్షణ ఇచ్చే పద్ధతులపై పనిచేశారు. ఈ పరిశోధనల్లో కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే భావన ముఖ్యమైనది. కాన్స్టిట్యూషనల్ ఏఐ ద్వారా ఏఐ వ్యవస్థలు ముందుగా నిర్వచించిన సూత్రాల ఆధారంగా పనిచేయగలవు. దారియో అమోడేయి ఈ విధానాన్ని ఏఐ భద్రతలో ఒక కీలక అడుగుగా భావించారు. ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన క్లౌడ్ మోడల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. క్లౌడ్ సహజ సంభాషణ సామర్థ్యంతో ప్రసిద్ధి చెందింది. క్లౌడ్ వినియోగదారుల ప్రశ్నలకు సహాయకరమైన సమాధానాలు ఇవ్వడానికి రూపొందించబడింది. అలాగే ప్రమాదకరమైన లేదా హానికరమైన అభ్యర్థనలను నిరాకరించే విధంగా రూపొందించబడింది. ఈ లక్షణం క్లౌడ్ను ఇతర ఏఐ వ్యవస్థలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలిపింది. దారియో అమోడేయి ఏఐ వ్యవస్థలు కేవలం తెలివైనవిగా కాకుండా బాధ్యతాయుతమైనవిగా ఉండాలని నమ్ముతారు. ఆంథ్రోపిక్ సంస్థ వేగంగా పెట్టుబడులను ఆకర్షించింది. అమెజాన్ సంస్థ ఆంథ్రోపిక్లో భారీ పెట్టుబడులు పెట్టింది. గూగుల్ కూడా సంస్థకు మద్దతు ఇచ్చింది. ఈ పెట్టుబడులు ఆంథ్రోపిక్ విస్తరణకు సహాయపడ్డాయి. అధునాతన కంప్యూటింగ్ వనరులను పొందడానికి వీలు కల్పించాయి. పెద్ద ఏఐ మోడళ్ల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయగలిగారు. దారియో అమోడేయి నాయకత్వంలో పరిశోధన బృందం విస్తరించింది. ప్రపంచంలోని అనేక ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు ఆంథ్రోపిక్లో చేరారు. వారందరూ ఏఐ భద్రత మరియు సామర్థ్యాలపై కలిసి పనిచేశారు. ఆంథ్రోపిక్ సంస్థ పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చింది. తమ పరిశోధనల గురించి పత్రాలు ప్రచురించింది. ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ప్రమాదాల గురించి బహిరంగంగా చర్చించింది. దారియో అమోడేయి తరచుగా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏఐ నియంత్రణ విధానాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ పాలన అవసరమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ఏఐ వ్యవస్థలు మానవ సమాజంపై గణనీయ ప్రభావం చూపగలవని హెచ్చరించారు. ఏఐ వల్ల శాస్త్రీయ పరిశోధనలు వేగవంతమవుతాయని ఆయన విశ్వసిస్తారు. కొత్త ఔషధాల ఆవిష్కరణలో ఏఐ కీలక పాత్ర పోషించవచ్చని చెప్పారు. వైద్య నిర్ధారణ ప్రక్రియలను మెరుగుపరచవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, విద్య, రవాణా రంగాల్లో కూడా ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని పేర్కొన్నారు. అయితే సాంకేతిక పురోగతితో పాటు జాగ్రత్తలు అవసరమని కూడా హెచ్చరించారు. ఏఐ దుర్వినియోగం జరిగితే పెద్ద సమస్యలు తలెత్తవచ్చని అన్నారు. సైబర్ భద్రత రంగంలో కొత్త సవాళ్లు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. తప్పుడు సమాచార వ్యాప్తి ప్రమాదం పెరగవచ్చని హెచ్చరించారు. స్వయంచాలక వ్యవస్థలపై అధిక ఆధారపడటం వల్ల కొత్త రకాల సమస్యలు రావచ్చని చెప్పారు. అందువల్ల పరిశోధనతో పాటు నియంత్రణ కూడా అవసరమని సూచించారు. దారియో అమోడేయి తరచుగా సాంకేతిక సదస్సుల్లో ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగాలు ఏఐ భవిష్యత్తుపై దృష్టి సారిస్తాయి. సాంకేతిక పురోగతి మానవాళికి సేవ చేయాలని ఆయన చెబుతారు. ఏఐ అభివృద్ధి లాభాలు సమాజంలోని అందరికీ చేరాలని భావిస్తారు. కొద్ది మంది చేతుల్లో మాత్రమే శక్తి కేంద్రీకృతం కాకూడదని అభిప్రాయపడతారు. ఏఐ విద్య అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటారు.
యువ పరిశోధకులను ప్రోత్సహించడంలో ఆసక్తి చూపుతారు. శాస్త్రీయ పరిశోధనకు నిధులు పెరగాలని కోరుకుంటారు. విజ్ఞానశాస్త్రం మానవ అభివృద్ధికి పునాది అని నమ్ముతారు. తన కెరీర్ మొత్తం పరిశోధనకే అంకితం చేశారు. న్యూరోసైన్స్ నుండి ఏఐ వరకు విభిన్న రంగాల్లో పనిచేశారు. ప్రతి దశలో కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేశారు. ఆయన పని శైలి విశ్లేషణాత్మకంగా ఉంటుంది. సమస్యలను చిన్న భాగాలుగా విభజించి పరిష్కరించడాన్ని ఇష్టపడతారు. దీర్ఘకాలిక ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. తక్షణ లాభాల కంటే భవిష్యత్తు ప్రభావాలను పరిశీలిస్తారు. ఈ లక్షణం ఆయనను ఇతర సాంకేతిక నాయకుల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఏఐ రంగంలో అనేక మంది ఆయనను దూరదృష్టి గల నాయకుడిగా భావిస్తారు. భద్రతపై ఆయన దృష్టిని పలువురు ప్రశంసించారు. అయితే కొందరు ఆయన హెచ్చరికలను అతిగా భావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని చెప్పారు. ఏఐ ప్రమాదాలను ముందుగానే అర్థం చేసుకోవాలని సూచించారు. అనూహ్య పరిణామాలను నివారించడానికి పరిశోధన అవసరమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ విధానాల రూపకల్పనలో ఆయన అభిప్రాయాలకు ప్రాధాన్యత లభిస్తోంది. అనేక దేశాల విధాన నిర్ణేతలు ఆయనతో చర్చలు జరిపారు. విశ్వవిద్యాలయాల్లో ఆయన పరిశోధనలను అధ్యయనం చేస్తున్నారు. ఏఐ భద్రత రంగంలో ఆయన రచనలు ప్రాముఖ్యత పొందాయి. ఆయన సహరచయితగా ఉన్న అనేక పరిశోధనా పత్రాలు విస్తృతంగా ఉదహరించబడుతున్నాయి. శాస్త్రీయ సమాజంలో ఆయనకు మంచి గౌరవం ఉంది. వ్యాపార నాయకుడిగానే కాకుండా పరిశోధకుడిగానూ గుర్తింపు పొందారు. ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆయన ప్రభావం కూడా పెరిగింది. ఏఐ భవిష్యత్తు గురించి ప్రపంచవ్యాప్తంగా జరిగే చర్చల్లో ఆయన పేరు తరచుగా వినిపిస్తుంది. భవిష్యత్తులో మరింత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. అటువంటి వ్యవస్థలను సురక్షితంగా నిర్వహించడం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు. మానవ సంక్షేమమే సాంకేతిక అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యమని ఆయన నమ్ముతారు. ఏఐ పరిశోధనలో బాధ్యత, పారదర్శకత, భద్రత అనే 3 సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ సూత్రాలే ఆయన నాయకత్వానికి పునాది. దారియో అమోడేయి పేరు నేడు ప్రపంచ ఏఐ చరిత్రలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించింది. ఆయన ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. ప్రపంచ సాంకేతిక రంగంపై ఆయన ప్రభావం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది. ఆయన పరిశోధనలు మరియు ఆలోచనలు ఏఐ అభివృద్ధి దిశను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. డారియో అమోడీ జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి ఆయన నాయకత్వ శైలి. ఆయన సాధారణంగా ప్రశాంతంగా ఆలోచించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. సంక్లిష్ట సమస్యలను లోతుగా విశ్లేషించడం ఆయన ప్రత్యేకత. త్వరిత నిర్ణయాల కంటే ఆధారాలతో కూడిన నిర్ణయాలను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించడం ఆయన పని విధానానికి మూలం. పరిశోధన బృందాలతో కలిసి పనిచేయడం ఆయనకు ఇష్టం. సంస్థలోని శాస్త్రవేత్తల అభిప్రాయాలను జాగ్రత్తగా వింటారు. సమిష్టి కృషి ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అధికారాన్ని ప్రదర్శించడం కంటే విజ్ఞానాన్ని పంచుకోవడాన్ని ముఖ్యంగా భావిస్తారు. పరిశోధనలో స్వేచ్ఛను ప్రోత్సహిస్తారు. కొత్త ఆలోచనలను స్వాగతిస్తారు. విఫలతలను కూడా నేర్చుకునే అవకాశాలుగా పరిగణిస్తారు. ఈ కారణంగా అనేక మంది పరిశోధకులు ఆయనతో పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. ఆయన వ్యక్తిత్వంలో వినయం ఒక ముఖ్య లక్షణం. ప్రపంచ ప్రసిద్ధి పొందినప్పటికీ తనను తాను పరిశోధకుడిగానే భావిస్తారు. ఆయన ప్రసంగాల్లో సాంకేతిక వివరాలు మరియు సామాజిక బాధ్యత రెండూ కనిపిస్తాయి. ఏఐ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అధునాతన ఏఐ మానవాళికి అపారమైన ప్రయోజనాలు అందించగలదని ఆయన విశ్వసిస్తారు. అయితే అదే సమయంలో పెద్ద ప్రమాదాలు కూడా ఉండవచ్చని హెచ్చరిస్తారు. ఈ సమతుల్య దృక్పథం ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఓపెన్ఐ నుండి ఆయన నిష్క్రమణ కూడా విస్తృతంగా చర్చించబడిన విషయానికి. ఓపెన్ఐలో పనిచేసిన సమయంలో ఆయన పరిశోధన విభాగంలో కీలక పాత్ర పోషించారు. అనేక ఆధునిక ఏఐ ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ఏఐ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సంస్థ అభివృద్ధిలో ఆయన పాత్ర ప్రముఖమైనది. అయితే కాలక్రమేణా భవిష్యత్తు దిశపై భిన్న అభిప్రాయాలు ఉద్భవించాయి. ఏఐ అభివృద్ధి వేగం మరియు భద్రత మధ్య సమతుల్యత అవసరమని ఆయన భావించారు. కొత్త సంస్థ ద్వారా తన దృష్టిని మరింత స్పష్టంగా అమలు చేయవచ్చని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంతో ఆంథ్రోపిక్ ఆవిర్భవించింది. ఆంథ్రోపిక్ స్థాపనలో ఆయన సోదరి డానియెలా అమోడీ కీలక పాత్ర పోషించారు. ఇద్దరూ కలిసి సంస్థకు బలమైన పునాది వేశారు. ఏఐ భద్రతను సంస్థ యొక్క ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ప్రారంభ దశలోనే అనేక ప్రముఖ పరిశోధకులు ఆంథ్రోపిక్లో చేరారు. దీంతో సంస్థ వేగంగా ఎదిగింది.
ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ మోడళ్లు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆకర్షించాయి. క్లాడ్ సహజమైన సంభాషణ సామర్థ్యంతో గుర్తింపు పొందింది. వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకునే విధంగా రూపొందించబడింది. సుదీర్ఘ పత్రాలను విశ్లేషించే సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేశారు. వ్యాపార సంస్థలు క్లాడ్ను విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించాయి. విద్యా రంగంలో కూడా క్లాడ్కు ఆదరణ పెరిగింది. పరిశోధకులు సమాచార విశ్లేషణ కోసం దీనిని ఉపయోగించారు. రచయితలు సృజనాత్మక రచనల్లో సహాయకంగా వినియోగించారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి రంగంలో కూడా క్లాడ్ ఉపయోగకరంగా మారింది. దారియో అమోడేయి దృష్టిలో ఏఐ మానవుల సామర్థ్యాన్ని పెంచే సాధనం. ఏఐ మానవులను పూర్తిగా భర్తీ చేయడం ఆయన లక్ష్యం కాదు. మానవులు మరియు ఏఐ కలిసి పనిచేసే భవిష్యత్తును ఆయన ఊహిస్తున్నారు. సాంకేతికత మానవ సంక్షేమాన్ని పెంచాలని ఆయన నమ్ముతారు. ఆర్థిక రంగంలో ఏఐ ప్రభావం గురించి కూడా ఆయన మాట్లాడారు. కొన్ని ఉద్యోగాల స్వరూపం మారవచ్చని పేర్కొన్నారు. కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయని చెప్పారు. విద్యా వ్యవస్థలు ఈ మార్పులకు అనుగుణంగా మారాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి అత్యంత ముఖ్యమని అన్నారు. భవిష్యత్తు తరాలు ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆయనకు శాస్త్రీయ పురోగతి పట్ల అపారమైన ఆశావాదం ఉంది. క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సలో ఏఐ సహాయపడగలదని విశ్వసిస్తున్నారు. ఔషధ పరిశోధనను వేగవంతం చేయవచ్చని చెబుతారు. వాతావరణ మార్పుల సమస్యలను పరిష్కరించడంలో ఏఐ ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు. శక్తి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఏఐ కీలకమని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో ఏఐ తోడ్పడవచ్చని చెప్పారు. ప్రపంచ ఆకలి సమస్యను తగ్గించడంలో కూడా సాంకేతికత పాత్ర ఉందని నమ్ముతారు. అయితే నియంత్రణలేని అభివృద్ధి ప్రమాదకరమని హెచ్చరిస్తారు. ఏఐ వ్యవస్థలు మానవ విలువలను గౌరవించాలి అని ఆయన అభిప్రాయం. భద్రతా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ సహకారం లేకుండా ఏఐ పాలన కష్టమని భావిస్తున్నారు. ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏఐ అభివృద్ధి ఒక దేశానికి మాత్రమే పరిమితం కాదని గుర్తుచేశారు. ఇది ప్రపంచవ్యాప్త అంశమని పేర్కొన్నారు. సాంకేతిక పోటీతో పాటు సహకారం కూడా అవసరమని అన్నారు. ఆయన అనేక ప్రభుత్వ కమిటీలకు సలహాలు ఇచ్చారు. ఏఐ విధానాలపై అభిప్రాయాలు వెల్లడించారు. అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచ నాయకులతో చర్చలు జరిపారు. ఏఐ భవిష్యత్తుపై అవగాహన పెంచేందుకు కృషి చేశారు. విశ్వవిద్యాలయ విద్యార్థులతో కూడా తరచుగా సంభాషిస్తారు. యువతలో పరిశోధన ఆసక్తిని ప్రోత్సహిస్తారు. సైన్స్ మరియు టెక్నాలజీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తారు. పరిశోధనలో నైతికతను కాపాడాలని చెబుతారు. శక్తివంతమైన సాంకేతికతలను జాగ్రత్తగా ఉపయోగించాలని హెచ్చరిస్తారు. తన కెరీర్ మొత్తం బాధ్యతాయుతమైన ఆవిష్కరణకు మద్దతు ఇచ్చారు. దారియో అమోడేయి ఆలోచనలలో దీర్ఘకాలిక దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఆయనను ఏఐ భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ప్రముఖ ఆలోచనాపరులలో ఒకరిగా పరిగణిస్తారు. ఆయన ప్రయాణం శాస్త్రవేత్తగా ప్రారంభమైంది. పరిశోధకుడిగా ఎదిగింది. సాంకేతిక నాయకుడిగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏఐ సంస్థను నిర్మించే స్థాయికి చేరుకుంది. అయినప్పటికీ ఆయన ప్రధానంగా పరిశోధనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏఐ మానవాళికి ప్రయోజనం చేకూర్చాలని నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన కథ విజ్ఞానం, నాయకత్వం మరియు బాధ్యతల సమ్మేళనం. భవిష్యత్తులో కూడా ఆయన పేరు ఏఐ చరిత్రలో ముఖ్యంగా నిలిచే అవకాశం ఉంది. ఆంథ్రోపిక్ అభివృద్ధి కొనసాగుతున్న కొద్దీ ఆయన ప్రభావం కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐపై జరిగే చర్చల్లో ఆయన పాత్ర కీలకంగా మారుతోంది. మానవాళి భవిష్యత్తును ప్రభావితం చేసే సాంకేతికతల గురించి ఆలోచించే నాయకులలో ఆయన ఒకరు. ఆయన కృషి వల్ల ఏఐ భద్రత అనే అంశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ కారణంగా దారియో అమోడేయి ఆధునిక ఏఐ యుగంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా గుర్తింపు పొందారు.